వినాయక చవితి మరియు టీచర్స్ డే సందర్భంగా నంబర్ 1 కోచింగ్ సెంటర్ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. అన్ని పోటీ పరీక్షల కొరకు 20,000కు పైగా ప్రశ్నలు కలిగిన టెస్ట్ సిరీస్ ₹99 మాత్రమే. ఒక కోర్సు కొనండి, 5 కోర్సులు ఉచితంగా పొందండి. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI, PC 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం ₹2,000 మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా ₹500 మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు సెప్టెంబర్ 2, 2022కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్కి సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి డౌట్స్, ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్స్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా ఆ కామెంట్స్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు సెప్టెంబర్ 2, 2022కి సంబంధించి వార్తలు నిలిచిన ఫస్ట్ టాపిక్ INS విక్రాంత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన INS విక్రాంత్. భారతదేశంలో మొట్టమొదటి విమాన వాహక నౌక INS విక్రాంత్. ఈరోజు INS విక్రాంత్ని, ఈ నౌకని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కొచ్చిన్ షిప్ యార్డులో ముఖ్యంగా నేవీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, కమిషన్ చేయడం జరిగింది, సైన్యంలో సేవలను ప్రారంభించడం జరిగింది. INS విక్రాంత్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏ విధంగా అడగబోయే అవకాశం ఉంటుందంటే, భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన విమాన వాహక నౌక ఏది అంటారు. INS విక్రాంత్. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ చూద్దాం. సో PM మోడీ కమిషన్స్ లార్జెస్ట్ షిప్ ఎవర్. ఇప్పటి వరకు అతిపెద్ద షిప్గా పేరొందిన భారతదేశంలో తయారు చేయబడిన INS విక్రాంత్. INS విక్రాంత్ విత్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ INS విక్రాంత్ అంటే ఈ INS విక్రాంత్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసామని చెప్పాను కదా. ఈ కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా, ఈ INS విక్రాంత్ని మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయడం ద్వారా భారతదేశం ప్రపంచంలోని కొన్ని ప్రముఖ దేశాల సరసన చేరింది. సో ఇండియా హ్యాస్ జాయిన్డ్ ఏ సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ నేషన్స్ సచ్ యాజ్ US యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, UK యునైటెడ్ కింగ్డమ్, రష్యా, చైనా, ఫ్రాన్స్. ఈ కంట్రీస్ పేరు గుర్తుంచుకోండి. హ్యావింగ్ ద నీచే క్యాపబిలిటీ టు బిల్డ్ ఇండిజినస్లీ అండ్ డిజైన్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. సో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం అనేది ఇప్పటి వరకు ఈ దేశాల్లో చూడడం జరిగింది. ఆయా దేశాలు అధునాతనమైన సాంకేతికతతో ఇలాంటి యుద్ధ నౌకలను, షిప్స్ని తయారు చేశారు. ఇప్పుడు భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో INS విక్రాంత్ని తయారు చేయడం ద్వారా ఈ దేశాల సరసన భారత్ చేరింది. ఇక్కడ మనం INS విక్రాంత్కి సంబంధించి గుర్తుంచుకోవాల్సిన అంశాల్లో ప్రధానంగా INS విక్రాంత్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఇండిజినస్లీ బిల్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ షిప్ అని గుర్తుంచుకోండి. విమాన వాహక నౌక. ఎక్కడ దీన్ని నేవీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, కమిషన్ చేయడం జరిగింది. కమిషనింగ్ ఎక్కడ అంటే మనకు కొచ్చి షిప్ యార్డ్ గుర్తుంచుకోండి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వార్తలు నిలిచిన విన్యాసాలపైన కానివ్వండి, వార్తలు నిలిచిన ప్రత్యేకమైన ఇలాంటి షిప్లపైన కానివ్వండి క్వశ్చన్స్ అడుగుతారు. కమిషన్ చేయబడిన అంటే ఏంటంటే సైన్యంలో సేవలు ప్రారంభం. డీకమిషన్ అంటే వీడుకోలు పలకడం. ఇటీవల మనం కానిస్టేబుల్ ఎగ్జామ్ కనుక అబ్జర్వ్ చేస్తే INS గోమతి గురించి అడిగారు, అది డీకమిషన్.
డీకమిషన్ అంటే సుదీర్ఘకాలంగా అది చేస్తున్న సేవలకు వీడ్కోలు పలకడం. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, వార్తలు నిలిచిన విన్యాసాలు. సో అటువంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్లో ఇండియన్ నేవీకి సంబంధించి కానివ్వండి, భారతదేశ రక్షణ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇటువంటి అంశాలు ఏవైతే కమింగ్ ఎగ్జామినేషన్ గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ తెలంగాణలో అతి త్వరలో రాబోతున్నాయి. సో ఈ ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా కమింగ్ ఎగ్జామినేషన్లో జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది, ఫస్ట్ పేపర్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్తో కూడిన మిషన్ 100 ప్రోగ్రామ్ని ఇప్పటికే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఇప్పుడు ప్రస్తుతం అది ఆఫర్ ప్రైస్లో అందించడం జరుగుతుంది. సో మిషన్ 100లో ఇప్పటికే భారత రక్షణ రంగానికి సంబంధించిన విన్యాసాల గురించి వీడియో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఎకనామిక్స్ సంబంధించి ఎకనామిక్ సర్వే కానివ్వండి, ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా మోర్ దెన్ 100 వీడియోస్ అందులో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికీ రానున్న రోజుల్లో మరిన్ని వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. సో మిషన్ 100 అనేది ఖచ్చితంగా ఏ గేమ్ చేంజర్. కమింగ్ ఎగ్జామినేషన్ గ్రూప్స్ ఏ ఎగ్జామ్ అయినా, ఎస్ఏ, కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అయినా, జాతీయ స్థాయిలో ఏ పరీక్ష అయినా కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అని ఇక్కడ కవర్ చేస్తున్నాను. ఓకేనా? అండ్ ఇక్కడ ఐఎన్ఎస్ విక్రాంతికి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ అనే అంశం వార్తలోకి వచ్చింది. గర్భాశయ క్యాన్సర్ నివారణ. సో గర్భంలో వచ్చే ఏదైతే ఉందో, గర్భాశయంలో వచ్చే క్యాన్సర్ ఏదైతే ఉంటుందో ఆ క్యాన్సర్కి ఒక పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఒక దేశీయ టీకా వార్తలోకి వచ్చింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క అధిపతి వ్యవస్థాపకులు సైరస్ పూనవాలా గారు లాస్ట్ ఇయర్ మనకు తిలక్ పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచారు, లోకమాన్య తిలక్ పురస్కార గ్రహీతగా. ప్రస్తుతం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు కోవిడ్-19కి సంబంధించి అడ్డుకట్ట పలికే వ్యాక్సిన్ మన ముందుకు తీసుకువచ్చారు. ఒకసారి ఇవన్నీ చూడండి. ఈరోజు ఒక ప్రత్యేకమైన గర్భాశయ క్యాన్సర్ నివారణకు తొలి దేశీయ టీకాని తీసుకొచ్చారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ స్క్రిప్ట్ చూద్దాం. గర్భాశయ క్యాన్సర్ నివారణకు కీలక ముందడుగు పడింది. దేశీయంగా తొలిసారిగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ సెర్వావ్యాక్, వెరీ వెరీ ఇంపార్టెంట్, సెర్వావ్యాక్ను ఆవిష్కరించారు. దీన్ని మరికొద్ది నెలల్లో మార్కెట్లోకి కూడా విడుదల చేస్తామని, అందుబాటులో ఉంచుతామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదర్ పూనవాలా సైరస్ పూనవాలా వాళ్ళ కుమారుడు. ఇప్పుడు ప్రస్తుతం తానే యాక్టివ్గా ఉన్నాడు. ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఈ వ్యాక్సిన్ అనేది తుది ధరని నిర్ణయిస్తారంట. సో గుర్తుంచుకోండి, పూర్తి స్వదేశీ ప్రజ్ఞానంతో అనే అంశం వార్తలోకి వచ్చిందంటే ఇంపార్టెంట్. తొలి దేశీయ టీకా గర్భాశయ క్యాన్సర్ నివారణకు అంటే సెర్వావ్యాక్, పేరు గుర్తుంచుకోండి, సెర్వావ్యాక్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక ఫెస్టివల్, ఒక ప్రత్యేకమైన హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది. సో నువాకాయ్, వెరీ 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 ఇంపార్టెంట్. వార్తలు నిలిచిన పండుగలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్లో మన సంస్కృతికి సంబంధించి అడుగుతారు. ముఖ్యంగా యునెస్కో గుర్తింపు పొందిన పండుగలు కానివ్వండి, ఇటువంటివి ప్రత్యేకంగా చూడండి. సో నువాకాయ్ ఫెస్టివల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఒడిషా రాష్ట్రానికి సంబంధించి నువాకాయ్ ఫెస్టివల్ ఆఫ్ ఒడిషా, వెస్టర్న్ ఒడిషా ప్రాంతాల్లో దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నువాకాయ్. సో నువా అంటే న్యూ, ఖాయ్ అంటే ఫుడ్, నువాకాయ్ అంటే అగ్రికల్చర్ రిలేటెడ్. సో ద ఫెస్టివల్ ఆఫ్ నువాకాయ్ ఈజ్ ఏ ఫెస్టివల్ టు సెలబ్రేట్ న్యూలీ హార్వెస్టెడ్ ఫుడ్. ఇప్పుడే హార్వెస్టింగ్ సమయం కాబట్టి హార్వెస్టింగ్ ద్వారా మనం ఏదైతే ఉన్నదో ధాన్య సేకరణ జరుగుతుందో, కొత్తగా మనం ఫస్ట్ టైం ఆ ఫుడ్ని వండుకొని తినడం ఒక ఫెస్టివల్గా జరుపుకుంటారు ఒడిషా రాష్ట్రానికి సంబంధించి. ఇటువంటి ఫెస్టివల్స్ని ప్రత్యేకంగా చూడండి. ఇప్పటికే ఒడిషా రాష్ట్రానికి సంబంధించి రజపర్బ పండుగ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని గురించి చాలాసార్లు రివైజ్ చేస్తున్నాను. వార్తలు నిలిచిన పండుగలను ప్రత్యేకంగా చూడండి. రజపర్బ ఫెస్టివల్, పూరి జగన్నాథ రథయాత్ర ఒక మేళ, అది కూడా ఒడిషా రాష్ట్రానికి సంబంధించింది, వైట్ పగోడా టెంపుల్. అండ్ ఇటీవల మనకు ప్రత్యేకంగా అంబుబాచి మేళా అస్సాం, గర్బా డ్యాన్స్ గుజరాత్, మన కల్చర్కి సంబంధించి ఇవన్నీ కూడా. కల్బలియా డ్యాన్స్, కల్బలియా గిరిజన తెగ రాజస్థాన్కి సంబంధించి. అండ్ ఇటీవల కీర్ భవానీ మేళా, ఏ రాష్ట్రం ఏ కేంద్రపాలిత ప్రాంతం అంటే జమ్మూ కాశ్మీర్. ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేస్తూ చదవండి. నువాకాయ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈరోజు పోర్చుగల్కి సంబంధించి ఒక మంత్రి రాజీనామా చేస్తూ వార్తలు నిలిచారు.
ఎందుకు అంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, బాధ్యత వహించడం. ఇది భారతదేశానికి సంబంధించిన అంశం కాబట్టి ఇలాంటి అంశాల వార్తలకు వస్తే చూడాలి. నైతిక బాధ్యతతో పోర్చుగల్ దేశ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే, ఇటీవల ఏ దేశంలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరోగ్య శాఖ మంత్రి ఒక నైతిక బాధ్యత భారతదేశానికి సంబంధించి ఒక భారతీయ గర్భిణి మృతి చెందడాన్ని నైతిక బాధ్యతగా తీసుకొని రాజీనామా చేస్తూ వార్తలు నిలిచిన దేశం ఏదంటే పోర్చుగల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ జరిగింది ఏంటో చూద్దాము. పోర్చుగల్లో గర్భిణిగా ఉన్న భారత మహిళకు సరైన సమయంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనను లేదా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోర్చుగల్ ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. అంతేకాకుండా ఈ దారుణ ఘటనకు అక్కడ వైద్య సదుపాయాల కొరతనే కారణమని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇందుకు నైతిక బాధ్యతను వహిస్తూ ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మార్టా టెమిడో అడగొచ్చు ఎగ్జామ్లో. ఇటీవల వార్తలు నిలిచిన మార్టా టెమిడో ఏ దేశ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేశారు అంటారు. సో పోర్చుగల్ మార్టా టెమిడో రాజీనామా చేశారు. భారత్కు చెందిన 34 సంవత్సరాల ఓ మహిళ పోర్చుగల్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న ఆమె ప్రసవం కోసం రాజధాని నగరంలోని శాంతా మారియా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడి ప్రసూతి విభాగంలో ఖాళీ లేకపోవడంతో నగరంలోని మరో ఆసుపత్రికి తరలించేందుకు నిర్ణయించారు. అలా తీసుకెళ్తున్న సమయంలో అంబులెన్స్లో ఉండగానే ఆ మహిళకు గుండెపోటు వచ్చింది. మరో ఆసుపత్రికి చేరేలోపే ఆ మహిళ ప్రాణాలను కోల్పోయింది. అత్యవసర సిజేరియన్ చేసిన వైద్యులు చిన్నారిని కాపాడగలిగారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగా ఉన్నారు. బట్ ఇక్కడ ఏదైతే ఉందో గర్భిణి మృతిపై మన దేశం స్పందిస్తూ ఈ ఘటన చాలా విషాదకరమని పేర్కొంది. దీనికి నైతిక బాధ్యతగా పోర్చుగల్ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేస్తూ వార్తలు నిలిచారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, రాజస్థాన్ ప్రభుత్వం మహిళా నిధి అనే ఒక ప్రత్యేకమైన నిధిని ప్రారంభిస్తూ వార్తలు నిలిచింది. మహిళా నిధి ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు. మనం నిన్నటి క్లాస్లోనేమో విద్యా నిధి అనే ఒక ప్రోగ్రామ్ని చూసాము. ఇక్కడ మహిళా నిధి. రాజస్థాన్ ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను దృష్టిలో ఉంచుకొని మహిళా నిధి అనే ఒక ప్రత్యేకమైన నిధిని ఆర్థిక సాయం కింద విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే రాజస్థాన్ రాష్ట్రం. రాష్ట్రంలోని మహిళలను దృష్టిలో ఉంచుకొని మహిళలను కన్సిడర్ చేసేసి ఎవరైతే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నారో వారికి సులభతర రుణాలను అందించడం, అంతేకాకుండా పారిశ్రామికవేత్తలైన మహిళలకు ప్రత్యేక సౌకర్యాల కింద సబ్సిడీ ఇవ్వడం, రాయితీ, ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రాంలో భాగమని గుర్తుంచుకోండి. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళా నిధి పేరుతో ప్రత్యేకంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కలిగించే కార్యక్రమంతో వార్తలు నిలిచింది అంటే రాజస్థాన్. ఇక్కడ రాజస్థాన్ రాష్ట్రం కూడా ఇంపార్టెంట్. కొన్ని అంశాలు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఇటీవల వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి? ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్డ్ హెల్త్ బిల్. సో రైట్ టు హెల్త్ బిల్ని ప్రవేశపెట్టి వార్తలు నిలిచిన మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇటీవల అంబాగఢ్ కోట వివాదం. భారతదేశంలోనే ప్రతి పౌరుడికి కూడా ఆరోగ్య బీమా సౌకర్యాలను కల్పిస్తూ వార్తలు నిలిచిన మొట్టమొదటి రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రం. చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఇవన్నీ చూడండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఉత్తరాఖండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వము ఒక ఈ గవర్నెన్స్ పోర్టల్ని ప్రారంభిస్తూ వార్తలు నిలిచింది. ఆ ఈ గవర్నెన్స్ పోర్టల్ పేరు ఏంటంటే సమర్థ. ఇటీవల సమర్థ పేరుతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలను ముందుకు తెచ్చి ఒక పోర్టల్ని ప్రారంభిస్తూ వార్తలు ఇచ్చిన రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్. సో దీని యొక్క ప్రత్యేకత, ఈ పోర్టల్ అంటే వెబ్సైట్ సమర్థ పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్. సో అన్ని పరిపాలనా సంబంధిత విద్యా సంబంధిత అప్డేట్స్ని ఈ సమర్థ్ పోర్టల్ ద్వారా అందిస్తారంట. అండ్ నెక్స్ట్, ద అప్డేట్స్ ఇంక్లూడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, శాలరీ స్ట్రక్చర్స్, అపాయింట్మెంట్స్. సో ఏం లేదు, విద్యా రంగానికి సంబంధించిన అన్ని అప్డేట్స్తో కూడిన ఒక పోర్టల్ ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచిందని గుర్తుంచుకోండి. దట్స్ ఇనఫ్. సో ఉత్తరాఖండ్ రాష్ట్రం పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇటీవల సంస్కృత గ్రామ అభివృద్ధి కార్యక్రమంని, ప్రతి గ్రామాన్ని కూడా సంస్కృత పరంగా అభివృద్ధి చేయడం, అండ్ ఇటీవల సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలు, దేశంలోనే మొట్టమొదటి
క్రిప్టోగామిక్ పార్క్, దేశంలోని మొట్టమొదటి ఫారెస్ట్ హీలింగ్ సెంటర్, దేశంలోని మొట్టమొదటి లైకెన్ పార్క్. అండ్ ఇటీవల ఆర్టికల్ 164 క్లాస్ 4 సంబంధిత అంశంతో ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వార్తల్లోకి వచ్చారు. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి దేవాలయాలకు సంబంధించిన డివినిటీని కాపాడాలని మిషన్ మర్యాద ప్రోగ్రామ్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. ఉత్తరాఖండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్ టు బి ఫోకస్డ్ ఫర్ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. నెక్స్ట్ వచ్చేసేసి సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు ఈ సమాధాన్ అనే ఒక పోర్టల్ని లాంచ్ చేస్తూ వార్తలు నిలిచారు. ఈ సమాధాన్ పోర్టల్ ఎలక్ట్రానిక్ సిస్టంలో అంటే ఎలక్ట్రిక్ ఆన్లైన్ పరిష్కార వేదిక, రిజాల్వింగ్ గ్రీవెన్సెస్ అంటున్నారు. ఏవైనా వివాదాలు కానివ్వండి, ఏవైనా కాంప్లైంట్సెస్ ఉంటే వాటిని పరిష్కరించడానికి, సులభతరంగా పరిష్కరించడానికి ఇటీవల ఏ సంస్థ, భారతదేశంలోని ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న ఏ సంస్థ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సమాధాన్ పోర్టల్ ఇటీవల వార్తలు నిలిచింది. ఎవరికి సంబంధించిందంటే యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో మేఘదూత్ పేరిట ప్రత్యేక మిషన్స్ని ప్రారంభించడం జరిగింది. ఇండియన్ రైల్వేస్ ఇన్స్టాల్డ్ మేఘదూత్ మెషిన్స్ ఎట్ ముంబై స్టేషన్స్. ఇక్కడ మేఘదూత్ ప్రత్యేకత ఏంటంటే వాటర్ ఫ్రమ్ ఎయిర్. యాక్చువల్గా ఈ వాటర్ ఫ్రమ్ ఎయిర్ అనే కాన్సెప్ట్ మనకు ఐఐటి గౌహతికి సంబంధించిన అంశము. పక్కన పెట్టేస్తే మేఘదూత్ అనే పేరుతో ప్రత్యేకమైన మిషన్లను ఇటీవల ఇండియన్ రైల్వేస్ ఎక్కడ ఇన్స్టాల్ చేసిందంటే మనకి ముంబై రైల్వే స్టేషన్. ప్రత్యేకత ఏంటంటే గాలి నుండి నీటిని సేకరించడం, గాలి నుండి నీటిని తయారు చేసే ఒక పరికరం. పోర్టబుల్ మీన్స్ POTABLE. దట్ మీన్స్ దట్ వాటర్ కెన్ బి డ్రంక్. అంటే మనం త్రాగే నీటిని పోర్టబుల్ వాటర్ అంటాము. సో మేఘదూత్ పేరుతో ప్రత్యేకమైన మిషన్లను ముంబై స్టేషన్స్లో ఇండియన్ రైల్వే వారు ప్రారంభించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. అండ్ ఇటీవల రైల్వేకి సంబంధించి ముఖ్యంగా కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు భారతదేశంలో ఈట్ రైట్ రైల్వే స్టేషన్స్ పేరిట ప్రత్యేకంగా ఇటీవల ఒక అక్రెడిటేషన్ని ప్రారంభించారు. అది ఇంపార్టెంట్. అండ్ రైల్వేస్కి సంబంధించి ఇటీవల తరచూ సూపర్లేటివ్స్ వార్తలకు వస్తున్నాయి. సూపర్లేటివ్స్ అంటే ఏంటి? సూపర్ యానస్ ఎగ్జాంపుల్ అత్యున్నతం. భారతదేశంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ అని హుబలి అని, దేశంలోనే మొట్టమొదటి ఫుల్లీ ఏసీ టెర్మినల్ 100% ఏసీ రైల్వే స్టేషన్గా మనకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే టెర్మినల్, దేశంలోనే మొట్టమొదటి రన్నింగ్ వాటర్ అక్వేరియం టన్నెల్ కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ బెంగళూరు అని. అండ్ దీంతో పాటు ఇటీవల RPF రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో రైల్వే పోలీసులు అంటాం, వారు ప్రారంభించిన ప్రత్యేకమైన ఆపరేషన్ నార్కోస్ కానివ్వండి, ఆపరేషన్ నన్హే ఫరిష్తే, ఆపరేషన్ ఉపలబ్ధ్, ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం. దాదాపు 100 సంవత్సరాల తరువాత నాగాలాండ్ రాష్ట్రంలో ఒక రైల్వే స్టేషన్ వార్తల్లోకి వచ్చింది. 100 సంవత్సరాల తర్వాత, గత 100 ఏళ్లలో నాగాలాండ్లో ఒక రైల్వే స్టేషన్ కూడా లేదు. అంతకుముందు ఒకటి ఉండే, ఇప్పుడు కొత్తగా ఒక రైల్వే స్టేషన్ వచ్చింది. దాదాపు 119 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ మోర్ దాన్ 100 years, నాగాలాండ్ గెట్స్ న్యూ రైల్వే స్టేషన్. నాగాలాండ్లో కొత్త రైల్వే స్టేషన్. నాగాలాండ్ గాట్ ఇట్ సెకండ్ రైల్వే స్టేషన్. నాగాలాండ్లో 2వ రైల్వే స్టేషన్. ఏ ప్రాంతాలను కలిపే రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది అంటే ఇది షోకువి అనే ఒక ప్రాంతంలోని రైల్వే స్టేషన్. షోకువి రైల్వే స్టేషన్. ఇటీవల షోకువి రైల్వే స్టేషన్ వార్తలు నిలిచింది. ఎక్కడ అంటే నాగాలాండ్. నాగాలాండ్ ప్రత్యేకత ఏంటిది? హిందీని అధికారిక భాషగా గుర్తించిన రాష్ట్రం నాగాలాండ్, గుర్తుంచుకోండి. నాగాలాండ్ కుక్క మాంసంపై నిషేధం విధించిన రాష్ట్రం. ఇటీవల డిస్టర్బ్డ్ ఏరియాగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన రాష్ట్రం. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958, ఇలాంటివి గుర్తుంచుకోండి. సో నాగాలాండ్లో ఒక కొత్త రైల్వే స్టేషన్. ఎక్కడ? షోకువి రైల్వే స్టేషన్. ఏ ప్రాంతాలను కలుపుతుంది? రైలు ప్రారంభమైంది ఇక్కడ నుండి రైల్వే స్టేషన్ అంటే ధనశ్రీ. సో ధనసారి అండ్ ధన్సారి అంటారు, ధనశ్రీ అంటారు లేదా ధనసారి అండ్ షోకువి. ద ఫస్ట్ రైల్వే స్టేషన్ ఆఫ్ నాగాలాండ్ ఈజ్ దిమాపూర్. నాగాలాండ్లో మొట్టమొదటి రైల్వే స్టేషన్ పేరు దిమాపూర్ రైల్వే స్టేషన్. సెకండ్ది షోకువి. సో మొదటి రైల్వే స్టేషన్ ఎప్పుడు ప్రారంభించారంటే బ్రిటిష్ పరిపాలనా కాలంలో 1903 టైంలో.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర వుడ్ రిసీవ్ ఎ లోన్ ఆఫ్ ₹4,000 crore ఫ్రమ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఆసియా అభివృద్ధి బ్యాంకు నుండి మహారాష్ట్ర 4,000 కోట్ల రూపాయల నిధిని పొందబోతోంది. 4,000 crores. సో ఎందుకు అంటే 12 జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, మెడికల్ కాలేజెస్ని డెవలప్ చేయడానికి అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఎంత అని అడిగారు, ఏ రాష్ట్రం అని అడిగారు. ఏడీబీ ఈజ్ ద స్టాటిక్ పాయింట్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆసియా ఖండంలో అభివృద్ధి కోసం ఏర్పాటైన బ్యాంకు. ఏడీబీ గురించి రానున్న పోటీ పరీక్షల్లో హెడ్ క్వార్టర్ కానీ క్వశ్చన్స్ అడగవచ్చు. అందుకే ఇక్కడ మీకు సమాచారం ఇచ్చాను చూడండి. సో ప్రజెంట్ ఏడీబీకి సంబంధించి ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే మసాసుగు అసకావా ప్రెసిడెంట్ ఆఫ్ ఏడీబీ. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంకుని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1966. ఏడీబీ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే మనీలా లేదా మాండలియాంగ్, ఫిలిప్పీన్స్. నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 68 కంట్రీస్ యాజ్ మెంబర్స్. అందులో 49 దేశాలు ఆసియా నుండి, పసిఫిక్ రీజన్ నుండి. గుర్తుంచుకోండి, ఆసియా పసిఫిక్ రీజన్ నుండి. అండ్ ఏడీబీకి సంబంధించి కంట్రీ డైరెక్టర్ ఫర్ ఇండియా, భారతదేశానికి సంబంధించిన ఒక రాయబారి అనుకోవచ్చు. సో టకియో కొనిషి. గుర్తుంచుకోండి, ఏడీబీ ప్రత్యేక రుణాలు పొందుతూ మహారాష్ట్ర రాష్ట్రం వార్తలో నిలిచింది మెడికల్ కాలేజీల అభివృద్ధి కోసం. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మరణిస్తూ వార్తలు ఇచ్చారు. యాక్చువల్గా లాస్ట్ 2 days బ్యాక్ 2 వ్యక్తుల గురించి మనం డిస్కస్ చేయడంలో స్లైడ్స్ మిస్ అయ్యాయని ఇప్పుడు మీకు అవి యాడ్ చేస్తాను. సో ఇతను లాస్ట్ 2 days నుండి వార్తలకు వచ్చాడు మరణిస్తూ. సో తన పేరు ఏంటంటే మైకేల్ లేదా మిఖైల్ సెర్గోవిచ్ గోర్బెచోవ్ అనొచ్చు లేదా గోర్బెచోవ్. సో మైకేల్ ఆర్ మిఖైల్ సెర్గోవిచ్ గోర్బెచోవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. తన దేశాన్ని కూల్చి యుఎస్ఎస్ఆర్ తన దేశాన్ని కూల్చి ప్రపంచాన్ని మార్చిన ఒక గనుడు. ద లాస్ట్ లీడర్ ఆఫ్ సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్ యొక్క లాస్ట్ లీడర్, ప్రెసిడెంట్ మాజీ అధ్యక్షుడు మరణిస్తూ వార్తలు నిలిచాడు. మాస్కోలో మరణించాడు. జస్ట్ గుర్తుంచుకోండి, యాక్చువల్గా తన హెడ్ పైన కనబడుతున్న మచ్చ ఏదైతుందో అది మచ్చనే, పుట్టుమచ్చ. సేమ్ యాజ్ వరల్డ్ మ్యాప్ లాగానే ఉంటుంది చూడండి. సో ఒక గొప్ప వ్యక్తి, ప్రపంచ చరిత్ర పైన ప్రభావాన్ని చూపించిన ఒక దార్శనికుడు అని చెప్పొచ్చు, ఒక గొప్ప ఆదర్శతవాది. మిఖైల్ సిర్గోవిచ్ అన్న సోర్గేవిచ్ అన్న ఒకటే. మిఖైల్ సిర్గోవిచ్ గోర్బెచోవ్ గుర్తుంచుకోండి, ఓకేనా. మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ దేశ మాజీ అధ్యక్షుడు అంటే యుఎస్ఎస్ఆర్ అని గుర్తుంచుకోండి, సోవియట్ యూనియన్. అండ్ ఇంకొక పర్సన్ కూడా లాస్ట్ 2 days బ్యాక్ మరణించారు. ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ప్రొఫెసర్ అభిజిత్ సేన్ కన్నుమూశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విషయంలో దేశంలోని అగ్రగామి నిపుణుల్లో సేన్ ఒకరు. గత సోమవారం రాత్రి తను మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు అభిజిత్ సేన్. గుర్తుంచుకోండి, ఇక్కడ మన్మోహన్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 2004 నుండి 2014 వరకు ప్రణాళిక సంఘం సభ్యుడిగా పనిచేశాడు. 2010లో పద్మభూషణ్ పురస్కార గ్రహీత. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దీర్ఘకాలిక ఆహార ధాన్యాల విధాన రూపకల్పనకు ఆద్యుడని చెప్పొచ్చు. సో ఇక్కడ తన పేరు గుర్తుంచుకోండి, అభిజిత్ సేన్ మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు అంటే ఆర్థిక రంగం అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ టు బి ఫోకస్డ్. అండ్ నెక్స్ట్ రాహుల్ శర్మ. భారతదేశంలో యాక్చువల్గా తన పేరు ఇటీవల కాలంలో వినబడట్లేదు. గత ఒక 5 years బ్యాక్ అనుకోండి వినిపించిన పేరు రాహుల్ శర్మ. కొంతకాలమే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు, కొంతకాలమే టీమిండియాలో కనబడ్డాడు. ఒక బౌలర్, ఒక స్పిన్నర్. రాహుల్ శర్మ ఇటీవల క్రీడకి వీడుకోలు పలుకుతూ వార్తలు ఇచ్చారు. క్రీడకి వీడుకోలు పలుకుతూ వార్తలు ఇచ్చిన ఆటగాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వారో గుర్తుంచుకోవాలి. ఇటీవల రాహుల్ శర్మ క్రీడకి వీడుకోలు పలుకుతూ వార్తలు ఇచ్చారు. ఏ క్రీడ అంటారు? క్రికెట్. సో క్రికెట్కి సంబంధించిన ఒక బౌలర్, ఒక స్పిన్నర్ రాహుల్ శర్మ క్రికెట్కు వీడుకోలు, రిటైర్మెంట్ ఫ్రమ్ ఎనీ ఫార్మాట్. నెక్స్ట్ క్రికెట్కి సంబంధించి ఇంకొక పర్సన్ వార్తల్లో ఉన్నాడు ఈరోజు. సో తన పేరు ఏంటంటే గ్రాండ్ హోమ్. సో కొలిన్ డి గ్రాండ్ హోమ్ 2020 స్పెషలిస్ట్గా గుర్తింపు పొందిన వ్యక్తి. ఐపీఎల్లో కూడా తన ప్రతిభ మనం చూసాము. న్యూజిలాండ్కి సంబంధించి యాక్చువల్గా న్యూజిలాండ్ ప్లేయర్స్ అంటేనే ఆల్రౌండర్స్ పెట్టిన పేరు అది.
10th డౌన్లో వచ్చిన బ్యాట్స్మెన్ కూడా 10th డౌన్లో వచ్చిన బౌలర్ కూడా బ్యాట్స్మెన్ లాగానే ఆడతారు. అటువంటిది న్యూజిలాండ్లో గుర్తింపు పొందిన ఒక ఆల్రౌండర్ కొలిన్ డి గ్రాండ్ హోమ్ అనౌన్స్డ్ హీజ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. అంతర్జాతీయ క్రికెట్ నుండి క్రికెట్కు వీడుకోలు పలుకుతూ వార్తలు ఇచ్చిన ఆటగాడు న్యూజిలాండ్ ప్రముఖ ఆల్రౌండర్ కొలిన్ డి గ్రాండ్ హోమ్. గుర్తుంచుకోండి, పేరు సరిపోతుంది. క్రీడలకు వీడుకోలు పలుకుతూ వార్తలు ఇచ్చిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లను చూడండి. ఓకేనా? సో ఇక్కడ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఏవైతుంటే ర్యాపిడ్గా చూస్తే ఐఎన్ఎస్ విక్రాంత, సో జలప్రవేశం లేదా కమిషనింగ్ ఈరోజు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా. నెక్స్ట్ గర్భాశయ క్యాన్సర్ నివారణకు తొలి దేశీయ టీకా సెర్వావ్యాక్. అండ్ నెక్స్ట్ నువాకాయ్ ఫెస్టివల్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా వార్తలోకి వచ్చింది. అండ్ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన మహిళా నిధి అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, ముఖ్యంగా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి. అండ్ ఉత్తరాఖండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ప్రారంభించిన సమర్థ్ పోర్టల్. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు లాంచ్ చేసిన ఈ సమాధాన్ పోర్టల్. అండ్ నెక్స్ట్ రాజస్థాన్ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది, ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ ఇన్స్టాల్ చేసిన మేఘదూత్ మిషన్స్ యొక్క ప్రత్యేకత ఏంటిది? గాలి నుండి నీటిని తయారు చేసే ఒక ప్రత్యేకమైన పరికరం. నాగాల్యాండ్ రాష్ట్రంలో 2వ రైల్వే స్టేషన్, మొదటి రైల్వే స్టేషన్ దిమాపూర్ 1903లో ఏర్పాటైంది. దాదాపు 119 ఏళ్ల తర్వాత నాగాల్యాండ్ రాష్ట్రంలో ఒక కొత్త రైల్వే స్టేషన్ వార్తలోకి వచ్చింది, షోక్వీ రైల్వే స్టేషన్. అండ్ మహారాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుండి పొందనుంది. అండ్ నెక్స్ట్ ప్రపంచ దేశాలను ప్రభావితం చేసిన ఒక గొప్ప దార్శనికుడు మరణిస్తూ వార్తలు నిలిచారు. మిఖైల్ సెర్గెవిచ్ గోర్బచేవ్. అండ్ క్రీడకి వీడుకోలు పలుకుతూ వార్తలు నిలిచిన ఆటగాడు రాహుల్ శర్మ. అండ్ ప్రముఖ ఆర్థికవేత్త మరణిస్తూ వార్తలు నిలిచారు అభిజిత్ సేన్. అండ్ క్రీడలకు వీడుకోలు పలుకుతూ వార్తలు ఇచ్చిన క్రికెటర్ న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆల్రౌండర్ కొలిన్ డి గ్రాండ్ హోమ్. ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.